భయంకరమైన రాక్షసులు మనుషులను తినేస్తూ ప్రపంచాన్ని నాశనం చేస్తుంటే మనుషులు బ్రతకడానికి గోడల వెనుక దాంకున్నారు. కానీ ఒకరోజు ఆ గోడలు పడిపోతాయి. ఇప్పుడు మనుషుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక పెద్ద యుద్ధం ప్రారంభమవుతుంది. మనుషులు గెలుస్తారా లేక రాక్షసులు గెలుస్తారా చూద్దాం. స్టోరీ షిగాన్షినా అనే ఊరిలో నుంచి ప్రారంభమవుతుంది. టైటాన్స్ ఊరిలోకి రాకుండా ఊరి ప్రజలు 50 మీటర్ల ఎత్తు ఉన్న గోడను కట్టుకుంటారు. ఇలాంటి గోడలు 3 ఉంటాయి. ఫస్ట్ వాల్ మరియాలో పేదవాళ్ళు, సామాన్య మనుషులు ఉంటారు. నెక్స్ట్ వాల్ రోజ్ లో బిజినెస్ మ్యాన్, ఆర్మీ ఆఫీసర్స్, పోలీస్ ఉంటారు. థర్డ్ వాల్ షీనాలో కింగ్స్, రిచ్ పీపుల్ ఉంటారు. వాల్ మరియా, రోజ్, షీనాని ఆనుకొని 4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అందులో ఒక డిస్ట్రిక్ట్ షిగాన్షినా. 100 ఇయర్స్ నుంచి టైటాన్స్ ఊరిలోకి రాలేదు. రోజు సోల్జర్స్ గోడల బయటికి వెళ్లి టైటాన్స్ తో ఫైట్ చేస్తారు. వాళ్ళని స్కౌట్ అంటారు. చాలా మంది సోల్జర్స్ పోరాటంలో చనిపోతారు. ఇయర్ 845 షిగాన్షినా డిస్ట్రిక్ట్ లో భయంకరమైన కళలో నుంచి ఉలిక్కి పడి లెగుస్తాడు ఎరెన్ యేగర్. ఎరెన్ కి చాలా పెద్ద కళ కంటున్నట్టు అనిపిస్తుంది. కానీ మెలకువ వచ్చాక ఏమీ గుర్తుండదు. ఎరెన్ కళ కంటున్నప్పుడు ఏడుస్తాడు. పక్కనే ఉన్న ఎరెన్ ఫ్రెండ్ మికాసా ఎరెన్ ఏడవడం గమనిస్తుంది. ఎరెన్ వాళ్ళ నాన్న ఒక డాక్టర్. అతను ఊరికి ఏమైనా ప్రమాదం వస్తే సహాయం చేస్తూ ఉంటాడు. గోడల నుంచి టైటాన్స్ రాకుండా కాపలా ఉండే సోల్జర్స్ 100 సంవత్సరాల నుంచి టైటన్స్ లోపలికి రాలేదు అని వాల్స్ కి సరిగ్గా కాపలా ఉండరు. టైటన్స్ లోపలికి వస్తే ఎలా ఫైట్ చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. సోల్జర్స్ టైటన్స్ తో ఫైట్ చేయడానికి రెడీగా లేరు అని ఎరెన్ కి కోపం వస్తుంది. ఎరెన్ కి జీవితం మొత్తం గోడల మధ్య ఉండడం నచ్చదు. గోడల్ని దాటి ఊరి బయటికి వెళ్లి ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని ఉంటుంది. అందుకే ఎరెన్ పెద్దయ్యాక స్కౌట్ టీమ్ లో జాయిన్ అయ్యి టైటాన్స్ అన్నిటిని చంపేయాలి అని అనుకుంటాడు. స్కౌట్ టీమ్ లో జాయిన్ అయితే చాలా ప్రమాదకరం. బ్రతికి తిరిగి వస్తారో లేదో తెలియదు. మికాసాకి ఎరెన్ స్కౌట్ లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. అప్పుడే స్కౌట్ టీం గోడల బయట టైటాన్స్ తో పోరాడి వస్తారు. స్కౌట్ టీమ్ లో కొంతమంది సోల్జర్స్ చనిపోయారు. చాలా మంది సోల్జర్స్ కి గాయాలయ్యాయి. మోసెస్ అనే ఒక సోల్జర్ రాలేదు అని వాళ్ళమ్మ వచ్చి స్కౌట్ ని అడుగుతుంది. మోసెస్ ని టైటన్స్ తినేశారు. మోసెస్ చెయ్యి ఒక్కటే మిగిలింది అని వాళ్ళ అమ్మకి ఇస్తారు. వాళ్ళమ్మ చాలా బాధపడి ఏడుస్తుంది. మా అబ్బాయి చనిపోయిన టైటన్స్ మీద గెలవడానికి ఏమైనా ఉపయోగపడ్డా అని అడిగితే స్కౌట్ ప్రతి మిషన్ లానే ఈసారి కూడా టైటన్స్ తో ఫైట్ చేసి ఏమీ ప్రయోజనం లేదు. టైటన్స్ గురించి మేమేమీ తెలుసుకోలేకపోయాం అంటాడు. ఇదంతా ఎరెన్ చూసి షాక్ అవుతాడు. ఊరి ప్రజలు స్కౌట్ అనవసరంగా గోడలు దాటి బయటికి వెళ్తున్నారు. టైటన్స్ తో పోరాడి మనకి ఏం ఉపయోగం ఉండదు అని మాట్లాడుకుంటారు. ఎరెన్ వాళ్ళతో గొడవ పడడానికి వెళ్తుంటే మికాసా వచ్చి ఎరెన్ ని లాక్కొని వెళ్తుంది. స్కౌట్ టైటన్స్ తో పోరాడి గెలవలేకపోతున్నారు అని తెలిసి కూడా ఎరెన్ కి స్కౌట్ లో జాయిన్ అవ్వాలి అని ఉంటుంది. ఎరెన్, మికాసా ఎరెన్ ఇంటికి వెళ్తారు. ఎరెన్ అమ్మ కార్లా, ఎరెన్ నాన్న గ్రిషా యేగర్ భోజనం చేస్తున్నప్పుడు మికాసా ఎరెన్ పేరెంట్స్ కి ఎరెన్ స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్తుంది. కార్లా ఎరెన్ తో బయటికి వెళ్తే చనిపోతావు అని స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వనివ్వదు. గ్రిషా మాత్రం జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వు అని చెప్తాడు. గ్రిషా పని మీద బయటికి వెళ్తాడు. గ్రిషా ఇంట్లో బేస్మెంట్ సీక్రెట్ గా ఉంచుతాడు. ఎవరిని వెళ్ళనివ్వడు. బయట నుంచి తిరిగి వచ్చాక ఎరెన్ కి బేస్మెంట్ చూపిస్తాను అంటాడు. ఎరెన్ ఎక్సైట్ అవుతాడు. గ్రిషా వెళ్ళిపోతాడు. గ్రిషా వెళ్ళాక కార్లా వచ్చి ఎరెన్ తో నువ్వు స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వడానికి నేను ఒప్పుకోను అంటుంది. ఎరెన్ వినకుండా కార్లా మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కార్లా మికాసాతో ఎరెన్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. మీరిద్దరూ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్ప్ గా ఉండాలి అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఎరెన్ మికాసాకి ఫ్రెండ్ అయిన ఆర్మిన్ ని కొంతమంది బుల్లీస్ కొడుతూ ఉంటారు. ఎరెన్ ఆర్మిన్ ని కాపాడడానికి వెళ్తాడు. బుల్లీస్ ఎరెన్ ని చూసి కొట్టడానికి రెడీ అవుతారు. ఎరెన్ తో మికాసా కూడా రావడం చూసి బుల్లీస్ భయపడి పారిపోతారు. ఆర్మిన్ కి ఫైట్ చేయడం అంత బాగా రాదు కానీ అతను చాలా తెలివైన వాడు. ఆర్మిన్ కి కూడా ఎరెన్ లాగా గోడలు బయటికి వెళ్లి ప్రపంచం చూడాలని ఉంటుంది. 100 ఇయర్స్ నుంచి టైటన్స్ లోపలికి రాలేదు అని ప్రజలు సంతోషంగా ఉంటారు. 100 ఇయర్స్ టైటన్స్ లోపలికి రాలేదంటే ఇంకా రారు అని ఏం కాదు. టైటన్స్ ఎప్పుడైనా లోపలికి వచ్చి మనల్ని తినేయొచ్చు. మనం ప్రిపేర్డ్ గా ఉండాలి అని ఆర్మిన్, ఎరెన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మెరుపులాగా లైట్ వచ్చి ఒక పెద్ద సౌండ్ వినపడుతుంది. భూమి అదురుతుంది. అందరూ ఆ సౌండ్ ఏంటి అని చూడడానికి వెళ్తారు. ఎరెన్, ఆర్మిన్, మికాసా అక్కడికి వెళ్లేసరికి అందరూ గోడ వైపు భయంగా చూస్తూ ఉంటారు. 50 మీటర్లు ఉన్న గోడ మీద నుంచి ఒక పెద్ద టైటన్ చూస్తూ ఉంటుంది. టైటన్ 50 మీటర్లు ఉన్న గోడని పగలగొడుతుంది. పగిలిన గోడలో నుంచి ఇంకా చాలా టైటన్స్ లోపలికి
వచ్చేస్తాయి. మనుషులు భయంతో పారిపోతారు. ఎరెన్ ఇంటి వైపు టైటన్స్ వెళ్తున్నారు. కార్లా ఇంట్లోనే ఉంది అని ఎరెన్ ఇంటికి పరిగెడతాడు. ఎరెన్ తో మికాసా కూడా వెళ్తుంది. ఆర్విన్ కి భయం వేసి అక్కడే ఉండిపోతాడు. ఎరెన్ ఇల్లు కూలిపోతుంది. కార్లా మీద ఒక స్తంభం పడి లెగవలేకపోతుంది. స్తంభంని లేపడానికి ఎరెన్ మికాసా ట్రై చేస్తారు. అప్పుడే అటువైపు టైటన్స్ వస్తాయి. కార్లా ఎరెన్ మికాసాకి నన్ను వదిలేసి వెళ్లిపోండి, నా కాళ్ళు విరిగిపోయాయి, నేను ఎలాగో నడవలేను, మీరు ఇక్కడే ఉంటే ముగ్గురం చనిపోతాం అంటుంది. ఎరెన్ వినకుండా ఏడుస్తూ పిల్లర్ ఎత్తడానికి ట్రై చేస్తాడు. అప్పుడు హార్నెస్ వచ్చి టైటన్స్ తో ఫైట్ చేసి ముగ్గురిని కాపాడతాను అని వెళ్తాడు. కానీ టైటన్ దగ్గరికి వెళ్ళాక టైటన్ పెద్దగా భయంకరమైన మొహంతో హార్నెస్ ని చూస్తుంది. హార్నెస్ కి చాలా భయం వేస్తుంది. హార్నెస్ వెనక్కి వెళ్లి కార్లాని అక్కడే వదిలేసి ఎరెన్ మికాసాని తీసుకొని పారిపోతాడు. ఎరెన్ కార్లాని కాపాడదాం అని అరుస్తాడు. కానీ హార్నెస్ వినకుండా పరిగెడతాడు. కార్లా ఎరెన్ మికాసాని సేఫ్ గా ఉండమంటుంది. కానీ అందరూ కార్లాని వదిలేయడంతో తను బాధపడి టైటన్ తనని తినేస్తుంది అని టెన్షన్ పడుతుంది. టైటన్ వచ్చి ఎరెన్ కళ్ళ ముందే కార్లాని తినేస్తుంది. టైటాన్స్ షిగాన్షినాన్ని పాడు చేసి మనుషుల్ని తినేస్తూ ఉంటారు. ఎరెన్ వాళ్ళ అమ్మని వదిలేసి వచ్చినందుకు హార్నెస్ మీద కోప్పడి కొడతాడు. హార్నెస్ ఎరెన్ కి సారీ చెప్తాడు. మికాసాకి అప్పుడప్పుడు ఏవేవో ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. షిగాన్షినాలో మిగిలిన వాళ్ళు బోట్ ఎక్కి వాల్ మెరియాకి వెళ్తారు. ఆర్మిన్ బోట్ లో తన తాతయ్యతో ఎక్కుతాడు. ఎరెన్ మికాసా కూడా వెళ్లి బోట్ ఎక్కుతారు. టైటాన్స్ వాల్ మరియా దగ్గరికి వచ్చేస్తారు. మనుషులు ఇంకా బోట్ ఎక్కుతూ ఉంటారు. సోల్జర్స్ దగ్గర ఉన్న వెపన్స్ పెద్దగా ఉన్న టైటన్స్ మీద వాడడానికి పనికిరావు. టైటన్స్ వస్తున్నాయి అని వాల్ మరియా గేట్ మూసేస్తూ ఉంటారు. షిగాన్షినాలో టైటన్స్ తో ఫైట్ చేస్తున్న సోల్జర్స్ ఫైట్ ఆపేసి వాల్ మెరియాలోకి వెళ్తారు. హార్నెస్ చాలా మంది ఇంకా షిగాన్షినాలో ఉన్నారు, గేట్ క్లోజ్ చేయొద్దు అంటాడు. అప్పుడే ఒక ఆర్మర్ టైటాన్ చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతూ వాల్ మరియాని పగలగొట్టడానికి వెళ్తుంది. సోల్జర్స్ టైటాన్ ని ఆపడానికి కెనాన్ ఫైట్ చేస్తారు. కానీ ఆర్మర్ టైటాన్ కి ఏమీ అవ్వదు. ఆర్మర్ టైటాన్ వాల్ మరియాకి హోల్ పెడుతుంది. సోల్జర్స్ అందరూ ఏం చేయాలో తెలియక షాక్ అయి చూస్తూ ఉంటారు. ఎరెన్ కూడా చూస్తాడు. టైటాన్స్ అందరినీ తినేస్తాయి అని బోట్ లో ఉన్న మనుషులు భయపడతారు. వాల్ రోజ్ లో ఉన్న అఫీషియల్స్ కి టైటన్స్ వాల్ మరియాని పగలగొట్టి లోపలికి వస్తున్నాయి అని తెలుస్తుంది. టైటన్స్ వల్ల కార్లా చనిపోయింది అని ఎరెన్ టైటన్స్ అన్నిటిని నేను చంపేస్తాను అని కోపంగా చెప్తాడు. టైటన్స్ వాల్ మరియాలోకి కూడా వచ్చేస్తారు. కాబట్టి మనుషులు వాల్ రోజ్ కి వెళ్తారు. ఎరెన్ కి గ్రిషా బలవంతంగా ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. నీ మంచి కోసమే నేను ఇంజెక్షన్ ఇస్తున్నాను, బేస్మెంట్ కి ఎక్కడుందో వెతుకు, అది చాలా ఇంపార్టెంట్ అని గ్రిషా ఎరెన్ కి చెప్తాడు. ఎరెన్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లెగుస్తాడు. జరిగింది మికాసాకి చెప్తే మికాసా అదంతా నీ భ్రమ ఉంటుంది అని చెప్తుంది. ఎరెన్ మెడలో బేస్మెంట్ కి ఉంటుంది. ఇప్పుడు వాల్ రోజ్ లో చాలా మంది ఉండేసరికి అందరికి ఫుడ్ చాలదు. ఫుడ్ కోసం గొడవలు అవుతాయి. వాల్ రోజ్ లో ఒక సోల్జర్ రెఫ్యూజీస్ అనవసరంగా ఇక్కడికి వచ్చారు, మా ఫుడ్ కూడా తింటున్నారు, టైటన్స్ వీళ్ళలో కొంతమందిని తినేస్తే బాగుండు అంటారు. ఎరెన్ కి కోపం వచ్చి సోల్జర్ ని కాలితో తంతాడు. సోల్జర్ ఎరెన్ ని తిరిగి కొడతాడు. అప్పుడు ఎరెన్ సోల్జర్స్ తో మీకు టైటన్స్ ఎంత భయంకరంగా ఉంటాయో తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అంటాడు. సోల్జర్స్ ఎరెన్ ని కొట్టడానికి వస్తుంటే ఆర్మిన్ ఆపుతాడు. ఎరెన్ బదులు ఆర్మిన్ సోల్జర్స్ కి సారీ చెప్తాడు. ఆర్మిన్ ఎరెన్ కి మికాసాకి ఫుడ్ తెస్తాడు. ఎరెన్ నాకు ఈ ఫుడ్ వద్దు అని విసిరేస్తాడు. ఎరెన్ నేను వాల్ మరియాకి వెళ్లి టైటన్స్ ని చంపేస్తాను అంటాడు. ఆర్మిన్ మనం ఇప్పుడు ఇక్కడే ఉండాలి, మనం టైటన్స్ తో పోరాడి గెలవలేము అంటాడు. అలా మాటల్లో ఎరెన్ ఆర్మిన్ ని నువ్వు పిరికి వాడివి అంటాడు. మికాసా వచ్చి ఎరెన్ ని కొడుతుంది. మికాసా మనం ఇప్పుడు టైటన్స్ తో ఫైట్ చేయలేము, ఇప్పుడు మనకి బ్రతకడం ఒక్కటే ఇంపార్టెంట్ అని ఎరెన్ కి ఫుడ్ తినిపిస్తుంది. అలా 1 year అయిపోతుంది. ఫుడ్ సమస్య ఇంకా ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ చాలా మందిని వాల్ మరియాకి టైటన్స్ తో ఫైట్ చేయడానికి పంపుతారు. వాళ్ళలో ఆర్మిన్ తాతయ్య కూడా ఉంటారు. ఆ ఫైట్ లో చాలా మంది చనిపోతారు. ఆర్మిన్ తాతయ్యతో పాటు చాలా మంది చనిపోయేసరికి ఫుడ్ ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది. ఎరెన్, ఆర్మిన్, మికాసా నెక్స్ట్ ఇయర్ టైటన్స్ తో ఫైట్ చేయడానికి సోల్జర్స్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ కెడెట్ ఎంట్రన్స్ సెరమనీ జరుగుతుంది. వాళ్ళకి కమాండర్ గా కీత్ అనే అతను ఉంటాడు. అతను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. ట్రైనింగ్ 3 years ఉంటుంది. ఎరెన్ అన్ని టైటన్స్ ని నేను చంపేస్తాను అని అనుకుంటాడు. ట్రైనింగ్ లో థామస్, జాన్, మార్కో, కానీ, సాషా, బెర్తోల్, రైనర్, యానీ,
క్రిస్టా, ఎరెన్ వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు. టైటన్స్ తో ఫైట్ చేయడానికి గేర్ వాడతారు. గేర్ లో గ్యాస్ ఉంటుంది. దానితో ఎంత ఎత్తు అయినా వెళ్ళొచ్చు. ఫాస్ట్ గా ఫైట్ చేయొచ్చు. అందరూ స్ట్రిక్ట్ గా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. యానీ ఫైట్ బాగా చేస్తుంది. ఎరెన్ యానీ నుంచి ఎలా ఫైట్ చేయాలో నేర్చుకుంటాడు. టోటల్ గా 218 క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్ అవుతారు. సోల్జర్స్ లో 3 టైప్స్ ఉంటారు. వాల్స్ ని, సిటీని కాపాడడానికి గ్యారిసన్, వాల్స్ బయటికి వెళ్లి టైటన్స్ తో ఫైట్ చేసే స్కౌట్ టీమ్, కింగ్స్ ని కాపాడడానికి మిలిటరీ. టాప్ 10 క్యాండిడేట్స్ మిలిటరీలో జాయిన్ అవుతారు. ఎరెన్ మిలిటరీలో సెలెక్ట్ అవుతాడు, కానీ టైటన్స్ తో ఫైట్ చేయాలి అని స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటాడు. ఎరెన్ తో పాటు ఆర్మిన్, మికాసా కూడా స్కౌట్ టీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు. స్కౌట్ టీమ్ కెప్టెన్ ఎర్విన్. స్కౌట్ టీమ్ లో లీవై అని ఒక అతను ఉంటాడు. లీవై చాలా టైటన్స్ ని ఒక్కడే ఓడించగలడు. లీవై ఫిజికల్లీ అండ్ మెంటల్లీ స్ట్రాంగ్. గ్యారిసన్ టీమ్ కెప్టెన్ పిక్సిస్. ఎరెన్ వాళ్ళందరూ వాల్ మరియా మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఎరెన్, మేమందరం కలిసి టైటన్స్ ని ఓడిస్తాం అనుకుంటాడు. అప్పుడే పెద్ద సౌండ్, ఒక మెరుపు వస్తుంది. ఎరెన్ వెనకాల పెద్ద టైటన్, కొలాసల్ టైటన్ ఉంటుంది. వాల్ రోజ్ ని ఆనుకుని ఉన్న డిస్టిక్ వాల్ ని పగలగొట్టేస్తుంది. 5 years ముందు జరిగిందే మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు అందరూ టైటన్స్ తో ఫైట్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉన్నారు. ఎరెన్ కొలాసల్ టైటన్ తో ఫైట్ చేస్తుంటే 5 years ముందులాగే సడన్ గా టైటన్ మాయమైపోతుంది. వాల్ హోల్ దగ్గర నెట్ పెట్టి టైటన్స్ లోపలికి రాకుండా వాల్ నుంచి ఫైట్ చేస్తారు. ఎరెన్, మికాసా డిఫరెంట్ టీమ్ లో ఉంటారు. మికాసా ఎరెన్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే తన దగ్గరికి రమ్మంటుంది. స్కౌట్ టీం ఇప్పటిదాకా టైటన్స్ గురించి తెలుసుకున్న విషయాలు, టైటన్స్ కి ఆలోచించే శక్తి ఉండదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోలేవు. టైటన్స్ బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే టైటన్స్ బాడీ చాలా వేడిగా ఉంటుంది. మనుషుల్ని తప్ప వేరే జంతువుల్ని తినవు. టైటన్స్ కి చెయ్యి గాని కాలు గాని పోతే మళ్ళీ రీజనరేట్ అవుతాయి. క్యానన్ తో టైటన్స్ తలని షూట్ చేస్తే 1 or 2 minutes లో తల మళ్ళీ జనరేట్ అవుతుంది. టైటన్స్ మెడ వెనుక భాగంలో ఒక స్పెషల్ స్వాడ్ తో కట్ చేస్తే టైటన్స్ ని ఓడించొచ్చు. టైటన్స్ చనిపోయాక వాళ్ళ బాడీస్ ఎవాపరేట్ అవుతాయి. టైటన్స్ లో అబ్నార్మల్ టైటన్స్ అని ఉంటాయి. ఈ టైటన్స్ సాధారణ టైటన్స్ కన్నా విచిత్రంగా ప్రవర్తిస్తాయి. కెడెట్స్ టైటన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తారు, కానీ ఆల్మోస్ట్ అందరినీ టైటన్స్ తినేస్తాయి. ఎరెన్ కి దెబ్బలు తగిలి చెయ్యి కాలు పోతాయి. ఇదంతా చూసి ఆర్మిన్ కి భయం వేసి టైటన్ తనని తినేస్తున్నా ఏమి చేయలేకపోతాడు. ఎరెన్ ఫాస్ట్ గా వచ్చి ఆర్మిన్ ని టైటన్ నోట్లో నుంచి బయటికి విసిరేస్తాడు. టైటన్ ఎరెన్ ని తినేస్తుంది. అప్పుడు ఎరెన్ కి ప్రమాదం అని మికాసాకి ఒక ఫీలింగ్ వస్తుంది. ఆర్మిన్ నేను ఏమీ చేయలేకపోయాను అని గిల్టీగా ఫీల్ అయ్యి బాధపడతాడు. ఒక అబ్నార్మల్ టైటన్ ని సీనియర్స్ కూడా చంపలేకపోతారు. మికాసా ఎవరి హెల్ప్ లేకుండా అబ్నార్మల్ టైటన్ ని చంపేస్తుంది. అప్పుడు వర్షం పడుతుంది. మికాసాకి పాస్ట్ గుర్తొస్తుంది. మికాసా చిన్నప్పుడు కొంతమంది గుండాలు తన పేరెంట్స్ ని చంపేసి మికాసాని అమ్మేయాలి అని చూస్తారు. అప్పుడు ఎరెన్ వచ్చి 2 గూండాల్ని చంపి మికాసాని కాపాడుతాడు. ఇంకొక గూండా వచ్చి ఎరెన్ ని చంపబోతాడు. అప్పుడు ఎరెన్ మికాసాని పోరాడమంటాడు. మికాసా గూండాన్ని చంపేస్తుంది. మికాసాకి చలి వేస్తుంది అని ఎరెన్ తన స్కార్ఫ్ ఇస్తాడు. గ్రిషా మికాసాని వాళ్ళ ఇంట్లో ఉండమంటాడు. అప్పటి నుంచి మికాసా ఎరెన్ ఇంట్లోనే ఉంటుంది. మనుషులందరూ ఫైట్ చేస్తున్న ప్లేస్ ని ఖాళీ చేసి వాల్ రోజ్ కి వెళ్తారు. మనుషులు లేరు కాబట్టి టైటన్స్ తో ఫైట్ చేయడం ఆపేసి హెడ్ క్వార్టర్స్ కి వచ్చేయండి అని ఆర్డర్ వస్తుంది. కానీ అందరి గేర్ లో గ్యాస్ తక్కువ ఉంటుంది. అందరూ టైటన్స్ వాళ్ళని తినేస్తాయి అని భయంతో ఉంటారు. ఎరెన్ ని వెతుకుతూ మికాసా అక్కడికి వస్తుంది. మికాసా ఆర్మిన్ ని ఎరెన్ ఎక్కడా అని అడుగుతుంది. ఆర్మిన్ ఎరెన్ ని టైటన్స్ తినేసాయి అని ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు మికాసా ఇప్పుడు ఏడ్చే టైం కాదు అని అందరినీ ఉన్న కొంచెం గ్యాస్ తో టైటన్స్ తో ఫైట్ చేయడానికి మోటివేట్ చేస్తుంది. మికాసా టైటన్స్ తో ఫైట్ చేయడానికి వెళ్తుంది. అందరూ మికాసాని ఫాలో అవుతారు. ఫైట్ మధ్యలో మికాసా గేర్ లో గ్యాస్ అయిపోతుంది. మికాసా కింద పడిపోతుంది. అక్కడికి టైటన్ వస్తుంది. మికాసా ఆ టైటన్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఒక టైటాన్ వచ్చి మికాసాని తినడానికి ట్రై చేస్తున్న టైటాన్ ని చంపేస్తుంది. ఇప్పటిదాకా ఒక టైటాన్ ఇంకో టైటాన్ ని చంపలేదు. ఇదే ఫస్ట్ టైం. ఆ టైటాన్ మనుషుల్ని ఏమీ చేయకుండా టైటాన్స్ నే చంపుతుంది. ఆ టైటాన్ కి తగిలిన దెబ్బలు తొందరగా మానిపోతాయి. అప్పుడు ఆర్మిన్ కి ఒక ఐడియా వస్తుంది. ఆ టైటాన్ తో వేరే టైటాన్స్ ని చంపేసి వాళ్ళు సేఫ్ గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళొచ్చు అని. అందరూ మికాసా ఆర్మిన్ ని ఫాలో అవుతారు. ఆర్మిన్ ప్లాన్ తో అందరూ సేఫ్ గా హెడ్ క్వార్టర్స్ కి వెళ్తారు. హెడ్ క్వార్టర్స్ దగ్గరికి కూడా టైటాన్స్ వచ్చేస్తాయి. ఆర్మిన్ ప్లాన్ వేసి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న టైటాన్స్ ని అందరూ కలిసి చంపేస్తారు. తరువాత గేర్ లో
లో గ్యాస్ ఫిల్ చేసుకొని వాల్ రోజ్ కి వెళ్తారు. టైటన్స్ తో ఫైట్ చేస్తున్న టైటాన్ ఎనర్జీ అయిపోయి కింద పడిపోతుంది. ఆ టైటాన్ నుంచి ఎరెన్ బయటికి వస్తాడు. ఎరెన్ కి పోయిన కాలు చెయ్యి మళ్ళీ వచ్చేస్తుంది. మికాసా ఎరెన్ ని హక్ చేసుకొని ఏడుస్తుంది. ఆర్మిన్ ఎరెన్ బ్రతికే ఉన్నాడు అని నమ్మలేకపోతాడు. చాలా మంది సోల్జర్స్ చనిపోయారు. ఆ రోజు పొద్దున్నే స్కౌట్ టీమ్ టైటన్స్ తో ఫైట్ చేయడానికి బయటికి వెళ్తారు. టైటన్ ఎరెన్ ని తినేసినప్పుడు ఎరెన్ టైటన్ గా మారుతాడు. టైటన్స్ మీద కోపంతో టైటన్స్ ని చంపేస్తాడు. ఎరెన్ మనిషి అయ్యాక తనకి టైటన్ గా అయినట్టు గుర్తుండదు. టైటన్ లో నుంచి వచ్చిన ఎరెన్ ని చూసి అందరూ డౌట్ పడతారు. సోల్జర్స్ ఎరెన్ కూడా టైటనే అని ఎరెన్ ని చంపడానికి చూస్తారు. ఎరెన్ తో మికాసా ఆర్మిన్ ఉంటారు. ఎరెన్ మీదకి క్యానన్ ఫైర్ చేస్తారు. అప్పుడు ఎరెన్ టైటాన్ గా మారి మికాసా ఆర్మిన్ ని కాపాడతాడు. ఎరెన్ కి ఎనర్జీ లేకపోవడం వల్ల టైటన్ స్కెలిటన్ గా ఉంటాడు. ఎరెన్ కి తను ఎలా టైటాన్ గా మారగలుగుతున్నాడో తెలియదు. ఎమర్జెన్సీ అప్పుడు అతనికి తెలియకుండానే ఏదో చేసి టైటన్ గా మారుతున్నాడు. సోల్జర్స్ ఎరెన్ వాళ్ళని మళ్ళీ షూట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఎరెన్ మికాసా అక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ప్లాన్ వేస్తారు. ఆర్మిన్ కి ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడలేము. నేనెప్పుడు ఎరెన్ మికాసా హెల్ప్ తీసుకుంటూ ఉన్నాను. వాళ్ళకి ఒక్కసారి కూడా హెల్ప్ గా లేను అని బాధపడతాడు. ఆర్మిన్ తన తెలివి వాడి ఎరెన్ మనకి ప్రమాదం కాదు అని పిక్సిస్ ని కన్విన్స్ చేస్తాడు. పిక్సిస్ ఎరెన్ ఆర్మిన్ మికాసాని వాల్ రోజ్ మీదకి తీసుకొని వెళ్తాడు. ఎరెన్ మా ఇంటి బేస్మెంట్ కి వెళ్తే టైటన్స్ గురించి ఏమైనా తెలియొచ్చు అంటాడు. పిక్సిస్ ఎరెన్ ని వాల్ రోజ్ కి ఆనుకొని ఉన్న డిస్ట్రిక్ట్ వాల్ హోల్ క్లోజ్ చేయమంటాడు. పిక్సిస్ ప్లాన్ ఏంటంటే ఎరెన్ టైటాన్ గా మారి పెద్ద రాయి తీసుకొని వెళ్లి వాల్ కి ఉన్న హోల్ కి అడ్డంగా పెట్టి హోల్ ని క్లోజ్ చేయాలి. సోల్జర్స్ ఎరెన్ కి హెల్ప్ గా వేరే టైటాన్ ని ఆపాలి. ఆర్మిన్ కూడా ప్లాన్ చేయడానికి హెల్ప్ చేస్తాడు. సోల్జర్స్ ఎవరికి ఎరెన్ మీద నమ్మకం ఉండదు. మళ్ళీ టైటన్స్ తో ఫైట్ చేయడానికి భయం వేస్తుంది. పిక్సిస్ మోటివేషన్ తో సోల్జర్స్ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఎరెన్ రాయి దగ్గరికి వెళ్తాడు. ఎరెన్ తో మికాసా కొంతమంది సోల్జర్స్ వెళ్తారు. ఎరెన్ టైటాన్ గా మారుతాడు. టైటన్స్ తో ఫైట్ చేస్తున్న చాలా మంది సోల్జర్స్ చనిపోతారు. టైటన్ ఎరెన్ సడన్ గా వెనక్కి తిరిగి మికాసాని అటాక్ చేస్తాడు. మికాసా తప్పించుకుంటుంది. టైటన్ ఎరెన్ ఎవరిని గుర్తుపట్టడు. మామూలు టైటన్ లాగే ప్రవర్తిస్తాడు. టైటన్ ఎరెన్ కి పిక్సిస్ ప్లాన్ కూడా గుర్తుండదు. మికాసా టైటన్ ఎరెన్ కి ప్లాన్ గుర్తు చేయడానికి ట్రై చేస్తుంది. టైటన్ ఎరెన్ మికాసా చెప్పేది వినకుండా మికాసాని అటాక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న సోల్జర్స్ టైటన్ ఎరెన్ బిహేవియర్ చూసి తనని అక్కడే వదిలేసి మనం వాల్ రోజ్ కి వెళ్దాం అనుకుంటారు. మికాసా వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. టైటన్ ఎరెన్ కి తగిలిన దెబ్బలు మానవు. టైటన్ ఎరెన్ వీక్ గా అక్కడ కూర్చొని ఉంటాడు. సోల్జర్స్ టైటన్ ఎరెన్ ని నమ్మి తనని టైటన్స్ నుంచి కాపాడుతారు. టైటన్ ఎరెన్ లో ఉన్న ఎరెన్ నిద్రపోతూ ఉంటాడు. ఆర్మిన్ అక్కడికి వెళ్లి ఎరెన్ చేతిని కత్తితో పొడిచి ఎరెన్ ని లేపుతాడు. ఆర్మిన్ వాళ్ళ ప్లాన్ వాళ్ళు టైటన్స్ ని ఓడించి గోడల బయటికి ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలి అనుకున్న విషయాలు అన్ని చెప్పి ఎరెన్ కి గుర్తు తెప్పిస్తాడు. ఎరెన్ కి అన్ని గుర్తొస్తాయి. సోల్జర్స్ అందరూ టైటన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. టైటన్స్ మనుషుల దగ్గరికి వెళ్లకుండా టైటన్ ఎరెన్ కి అట్రాక్ట్ అయ్యి టైటన్ ఎరెన్ వైపు వెళ్తాయి. టైటన్ ఎరెన్ దెబ్బలన్నీ మానిపోతాయి. టైటన్ ఎరెన్ రాయిని ఎత్తి వాల్ వైపు నడుస్తాడు. టైటన్ ఎరెన్ కి టైటన్స్ అడ్డం రాకుండా సోల్జర్స్ టైటన్స్ తో ఫైట్ చేస్తారు. చాలా మంది చనిపోతారు. టైటన్ ఎరెన్ రాయిని సక్సెస్ఫుల్ గా హోల్ దగ్గర పెట్టి హోల్ ను మూసేస్తాడు. టైటన్స్ లోపలికి రాలేవు. మనుషులు టైటన్స్ మీద గెలవడం ఇదే ఫస్ట్ టైం. అందరూ హ్యాపీగా ఉంటారు. వాల్ లోపల ఇంకా టైటన్స్ ఉంటాయి. టైటన్ ఎరెన్ అక్కడే పడిపోతాడు. ఆర్మిన్ ఎరెన్ ని టైటన్ లో నుంచి బయటికి లాగి వాల్ రోజ్ మీదకి వెళ్ళాలి అని చూస్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి టైటన్స్ వస్తాయి. లీవై వచ్చి టైటన్స్ ని చంపి ఎరెన్ మికాసా ఆర్మిన్ ని కాపాడుతాడు. గ్యాడ్సన్ టీమ్ స్కౌట్ టీమ్ హెల్ప్ తో వాల్ లోపల ఉన్న టైటన్స్ ని చంపేస్తారు. 4 మీటర్స్ 7 మీటర్స్ ఉన్న 2 టైటన్స్ ని బంధిస్తారు. మనుషులు టైటన్స్ మీద గెలిచారు కానీ 207 సోల్జర్స్ చనిపోయారు. 897 సోల్జర్స్ కి గాయాలయ్యాయి. ఫైట్ లో ఎరెన్ జెన్ ఫ్రెండ్ అయిన మార్కో చనిపోతాడు. ఎరెన్ కళ్ళు తెరిచేసరికి జైల్లో ఉంటాడు. ఎదురుగా స్కౌట్ టీమ్ కెప్టెన్ ఎర్విన్ లీవై ఉంటారు. ఇప్పుడు ఎరెన్ మిలిటరీ కస్టడీలో ఉంటాడు. ఎర్విన్ లీవై కి ఎరెన్ ని చూడడానికి ఇప్పుడే పర్మిషన్ వచ్చింది. గ్రీషా ఎగర్ మిస్సింగ్. ఎరెన్ ఇంటి బేస్మెంట్ కి ఎర్విన్ దగ్గర ఉంటుంది. ఎరెన్ ఇంటి బేస్మెంట్ కి వెళ్లాలంటే వాల్ మెరియాలో ఉన్న టైటన్స్ ని ఓడించాలి. దానికి టైటన్ ఎరెన్ పవర్ కావాలి. ఎర్విన్ ఎరెన్ ని నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఎరెన్ స్కౌట్ టీమ్ లో జాయిన్ అయ్యి టైటన్స్ ని చంపేయాలనుకుంటున్నాను అంటాడు. అది విని లీవైకి ఎరెన్ మీద క్యూరియాసిటీ వస్తుంది.
వరల్డ్ రోజ్ చైనాలో మనిషి టైటన్ గా మారాడు అని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఎరెన్ ని మిలిటరీ సర్వే టీం ఇద్దరు కస్టడీలోకి తీసుకోవాలి అనుకుంటారు. ఎవరి కస్టడీలోకి వెళ్లాలో ఒక ట్రయల్ పెట్టి డిసైడ్ చేస్తారు. జాక్లీ అనే అతను జడ్జ్ గా ఉంటాడు. మిలిటరీ టీం, సర్వే టీం, గ్యారిసన్ టీం కి హెడ్ జాక్లీకి ఎరెన్ డేంజర్ అనిపిస్తే ఎరెన్ ని చంపేస్తారు. మికాసా ఆర్మీని విట్నెస్ గా పిలుస్తారు. సర్వే టీమ్ లో హాంజీ ఎరెన్ కి హ్యాండ్ కఫ్స్ వేసి ట్రయల్ కి తీసుకువెళ్తుంది. కోర్టులో వాల్ చైనాలో ఉన్న విఐపీస్ ఉంటారు. ఎరెన్ ని పోల్ కి కట్టేస్తారు. జాక్లీ ఎరెన్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఎరెన్ ఆన్సర్ ఇస్తాడు. మికాసాని ఎరెన్ టైటన్ గా ఉన్నప్పుడు నిన్ను అటాక్ చేశాడు. ఎరెన్ మనకి ప్రమాదమా అని అడుగుతారు. ఎరెన్ కి మికాసాని అటాక్ చేశాడు అని తెలియదు. షాక్ అయి మికాసాని చూస్తాడు. మికాసా, టైటన్ ఎరెన్ నన్ను అటాక్ చేసింది నిజమే, కానీ అదే టైటన్ ఎరెన్ 2 సార్లు నన్ను కాపాడాడు. ఒకసారి 2 టైటన్స్ నన్ను తినడానికి వచ్చినప్పుడు, రెండోసారి సోల్జర్స్ నన్ను ఆర్మీని షూట్ చేస్తున్నప్పుడు ఎరెన్ టైటన్ గా మారి మమ్మల్ని కాపాడాడు అంటుంది. డిఫెన్స్ ఎరెన్ మికాసా చిన్నప్పుడే 3 చంపారు అని చెప్తారు. కోర్టులో ఉన్న వాళ్ళు మికాసా కూడా టైటనే. ఎరెన్, మికాసా ఎప్పటినుంచో మన మధ్యలోనే మనుషుల్లా ఉంటున్నారు, ఇద్దరిని చంపేయాలి అనడం మొదలు పెడతారు. ఎరెన్, మికాసాకి ఏమీ తెలియదు, నన్ను ఏమైనా చెయ్యండి, మికాసాని వదిలేయండి అంటాడు. కోర్టులో ఉన్న వాళ్ళు ఎరెన్ మాటల్ని వినరు. ఎరెన్ కోపంగా గట్టిగా, మీరెవరూ టైటన్ ని నేరుగా చూడలేదు, మరి ఎందుకంత భయం? మీరు పిరికి వాళ్ళు, నన్ను నమ్మి నన్ను టైటాన్స్ తో ఫైట్ చెయ్యనివ్వండి అని అరుస్తాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు. ఎరెన్ టైటాన్ అవుతాడేమో అని భయం వేసి ఎరెన్ ని షూట్ చెయ్యాలని చూస్తారు. లీవై వెళ్లి ఎరెన్ ని కొడతాడు. ఎరెన్ పన్ను విరుగుతుంది. లీవై ఎరెన్ ని కొడుతుంటే మికాసా కోపంగా వెళ్తుంది. ఆర్మిన్ మికాసాని వెళ్లకుండా ఆపుతాడు. ఎరెన్ ని లీవై కొడుతుంటే అందరూ సైలెంట్ గా భయపడుతూ చూస్తూ ఉంటారు. ఎర్విన్ జాక్లీతో ఎరెన్ ని లీవైకి అప్పచెప్పి ఎరెన్ కి టైటాన్ గా అయినప్పుడు ఉన్న పవర్స్ తెలుసుకున్నాక ఎరెన్ ని ఏం చెయ్యాలో ఆలోచిద్దాము అంటాడు. జాక్లీ ఎర్విన్ చెప్పిన ప్లాన్ కి ఒప్పుకుంటాడు. ఎరెన్ కి కొంచెం సేపట్లోనే విరిగిన పన్ను వచ్చేస్తుంది. ఎరెన్ సర్వే టీమ్ లో జాయిన్ అవుతాడు. ఆ టీమ్ కి లీవై కెప్టెన్. హాంజీ టైటన్స్ గురించి తెలుసుకోవడానికి టైటన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది. ఇప్పుడు 7 మీటర్ 4 మీటర్ టైటన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఎరెన్ తో నీ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి అని చెప్తుంది. సడన్ గా హాంజీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న 2 టైటన్స్ ని ఎవరో చంపేస్తారు. టైటన్స్ ని ఎవరు చంపారో అందరినీ ఎంక్వైరీ చేస్తారు. టైటన్స్ ని ఎవరు చంపారో తెలియదు. ఆర్మిన్, మికాసా, జాన్, కానీ, సాషా, బెర్టోల్ట్, రైనర్, క్రిస్తా, యూమిర్ ఇంకొంతమంది సర్వే టీమ్ లో జాయిన్ అవుతారు. అందరికి సర్వే టీమ్ లో జాయిన్ అయినందుకు భయం వేస్తుంది. యానీ మిలిటరీలో జాయిన్ అవుతుంది. సర్వే టీమ్ వాల్ మెరియాలో ఉన్న టైటన్స్ ని ఓడించి ఎరెన్ ఇంటి బేస్మెంట్ కి వెళ్లాలని ప్లాన్. టైటన్స్ తో ఎలా ఫైట్ చేయాలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. నెక్స్ట్ రోజు అందరూ ఎరెన్ ని కలుస్తారు. వాళ్ళకి సర్వే టీమ్ యూనిఫామ్స్ ఇస్తారు. సర్వే టీమ్ వాల్ మెరియాకి వెళ్తారు. టైటన్స్ తో ఫైట్ చేస్తారు. ఒక ఫీమేల్ టైటన్ పరిగెత్తుతూ వెళ్తుంది. ఆ టైటన్ కి ఎల్లో కలర్ జుట్టు ఉంటుంది. మిగతా టైటన్స్ లాగా కాకుండా ఫీమేల్ టైటన్ మనుషులని తినకుండా వాళ్ళతో ఫైట్ చేసి చంపుతుంది. అక్కడ ఉన్న ఆర్మిన్ మొహం చూసి ఆర్మిన్ ని ఏమీ చేయకుండా వెళ్తుంది. ఆర్మిన్ కి ఫీమేల్ టైటన్ అన్ని టైటన్స్ లాగా కాదు, ఎరెన్ లాగా టైటన్స్ లా మారిన మనిషి అని తెలుస్తుంది. ఫీమేల్ టైటన్ ఎరెన్ ని వెతుకుతూ వెళ్తుంది. ఆర్మిన్, జాన్, రైనర్ ఫీమేల్ టైటన్ ని కొద్దిసేపు అయినా ఆపడానికి ట్రై చేస్తారు. ఫీమేల్ టైటన్ కి ముందే తెలిసినట్టు మెడ వెనుక భాగంకి చెయ్యి అడ్డు పెడుతుంది. రైనర్ టైటన్ చేతిని కట్ చేస్తాడు. ఫీమేల్ టైటన్ లెగిచి ఎరెన్ ఉన్న చోటకి పరిగెడుతుంది. కొంతమంది అడవిలోకి వెళ్లి చెట్ల మీదకి ఎక్కి టైటాన్స్ వస్తే అడవిలోకి వెళ్లకుండా చూడాలి. కొంతమంది అడవిలోకి వెళ్తారు. ఇది ఎర్విన్ ప్లాన్. అడవిలోకి వెళ్తే టైటాన్స్ ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు. ఎర్విన్ ఎందుకు ఈ ప్లాన్ వేస్తాడో ఎవ్వరికీ అర్థం అవ్వదు. కానీ అందరూ ఎర్విన్ ని నమ్ముతారు. ఫీమేల్ టైటన్ ఎరెన్ ని ఫాలో అవుతూ అడవిలోకి వచ్చేస్తుంది. సోల్జర్స్ ఎవరు ఫీమేల్ టైటన్ ని ఆపలేరు.
లీవై టీం ఫీమేల్ టైటన్ నుంచి ఎరెన్ ని కాపాడుతారు. ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేస్తున్న వాళ్ళకి హెల్ప్ చేయకుండా లీవై ఇక్కడ నుంచి పారిపోదాం అంటాడు. ఎరెన్ కి ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేయాలని ఉంటుంది. లీవై టీం వద్దు, ఇక్కడ నుంచి పారిపోదాం అంటారు. ఎరెన్ నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నేనే టైటన్ గా మారి ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేస్తాను అనుకుంటారు. టీం ఎరెన్ ని టైటన్ గా మారొద్దు అంటారు. కానీ లీవై నీ ఇష్టం, నువ్వు టైటన్ గా మారి ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేస్తాను అంటే చెయ్యి, నాకు కూడా ఏది కరెక్టో తెలియదు, నువ్వే ఆలోచించి డెసిషన్ తీసుకో అంటాడు. ఎరెన్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఎరెన్ ని పెద్ద బావిలో పెట్టి టైటన్ గా మారమంటారు. ఎరెన్ చేతిని కొరుక్కుంటాడు, కానీ టైటన్ గా మారలేడు. కొరుక్కున్న దెబ్బలు తొందరగా మానవు. ఎరెన్ భోజనం చేస్తున్నప్పుడు స్పూన్ ని పట్టుకుంటాడు. చెయ్యి నొప్పి పుట్టి ఎరెన్ చేతిలో నుంచి స్పూన్ కింద పడిపోతుంది. స్పూన్ తీసుకోవడానికి వంగి స్పూన్ ని పట్టుకుంటాడు. స్పూన్ ఎరెన్ చేతికి తగలగానే ఎరెన్ కి తెలియకుండానే ఎరెన్ చెయ్యి టైటన్ గా మారుతుంది. టైటన్ చేతిలో స్పూన్ ఉంటుంది. ఎరెన్ ని టీం అందరూ డేంజర్ లాగా చూసి ఎరెన్ ని చంపాలనుకుంటారు. ఎరెన్ ఎందుకు ఆర్డర్ ఇవ్వకుండా టైటన్ గా మారాడు అని అడుగుతారు. లీవై వాళ్ళని ఆపుతాడు. ఎరెన్ టైటన్ నుంచి చెయ్యి బయటికి లాగేస్తాడు. టైటన్ బాడీ ఎవాపరేట్ అవుతుంది. హాంజీ ఈ సిచ్యువేషన్ చూస్తుంది. ఎరెన్ టైటన్ అవ్వడానికి తనని తానే గాయపరుచుకోవడమే కాదు, టైటన్ గా మారడానికి మోటివేషన్ ఉండాలి. అప్పుడే టైటన్ గా మారగలడు. టీం అందరూ ఎరెన్ ని అనుమానించినందుకు ఎరెన్ కి సారీ చెప్తారు. అప్పుడు టీం ఎరెన్ కి మేము నిన్ను నమ్ముతున్నాము, నువ్వు కూడా మమ్మల్ని నమ్ము అంటారు. ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేయకుండా ఎరెన్ టీం ని నమ్మి పారిపోవాలి అని డిసైడ్ అవుతాడు. ఫీమేల్ టైటన్ ఫాస్ట్ గా ఎరెన్ దగ్గరికి వస్తుంది. సడన్ గా ఫీమేల్ టైటన్ చెట్టు మీద ఎర్విన్ ని చూస్తుంది. ఎర్విన్ అక్కడ సోల్జర్స్ తో వెపన్స్ తో ఫీమేల్ టైటన్ ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. టైటన్ అక్కడికి రాగానే అటాక్ చేస్తారు. టైటన్ ని అక్కడే పట్టుకుంటారు. ఎరెన్ టీం పారిపోతారు. లీవై ఎర్విన్ దగ్గరికి వెళ్తాడు. ఎరెన్ టీం ని నమ్మి మంచి డెసిషన్ తీసుకున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫీమేల్ టైటన్ మెడ వెనుక చేతులు పెట్టి కాపాడుకుంటుంది. ఎర్విన్ ఈ ప్లాన్ ఎందుకు వేశాడంటే ఫీమేల్ టైటన్ లో ఉన్న మనిషిని పట్టుకోవడానికి. సర్వే టీమ్ లో ఎవరైనా స్పై అయి ఉండొచ్చు అని ఎవరికి ఈ ప్లాన్ గురించి చెప్పలేదు. ఫీమేల్ టైటన్ కి బాడీలో ఒక పార్ట్ కొంతసేపు షీల్డ్ గా చేసుకునే పవర్ ఉంది. ఆర్మర్ టైటన్ లాగానే ఫీమేల్ టైటన్ చేతులు కట్ చేయాలని వెళ్తే చేతులు గట్టిగా చేసేస్తుంది. సోల్జర్స్ కత్తులు విరిగిపోతాయి. ఫీమేల్ టైటన్ సడన్ గా గట్టిగా అరిచి వేరే టైటన్స్ కి సిగ్నల్ ఇస్తుంది. వేరే టైటన్స్ అన్ని ఫాస్ట్ గా ఫీమేల్ టైటన్ దగ్గరికి వెళ్తాయి. సోల్జర్స్ టైటన్ ని ఆపడానికి వెళ్తారు. టైటన్స్ ఏమీ పట్టించుకోకుండా ఫీమేల్ టైటన్ దగ్గరికి వెళ్లి ఫీమేల్ టైటన్ ని తినేస్తాయి. సోల్జర్స్ కి మిషన్ అయిపోయింది, వాల్ రోజ్ కి వెళ్ళండి అని సిగ్నల్ ఇస్తారు. ఫీమేల్ టైటన్ లో ఉన్న మనిషి సోల్జర్స్ లో కలిసిపోతాడు. ఎర్విన్ టైటన్ లో ఉన్న మనిషిని వెతకడానికి లీవై ని పంపుతాడు. ఆ మనిషి మళ్ళీ ఫీమేల్ టైటన్ గా మారి లీవై టీమ్ లో ఎరెన్ ని తప్ప అందరినీ చంపేస్తుంది. ఫీమేల్ టైటన్ ఫాస్ట్ గా ఎరెన్ కోసం వస్తుంది. ఎరెన్ తన టీం అందరినీ టైటన్ చంపేసింది అన్న కోపంతో ఎరెన్ టైటన్ గా మారి ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేస్తాడు. ఎరెన్ టైటన్ గా మారాడు అని మికాసా లీవై ఎరెన్ దగ్గరికి వెళ్తారు. లీవైకి తన టీం మొత్తం చనిపోయారు అని చూసి కోపం వస్తుంది. టైటన్ ఎరెన్ ఫీమేల్ టైటన్ తో ఫైట్ చేసి ఎనర్జీ అయిపోతుంది. ఫీమేల్ టైటన్ ఎరెన్ లో ఉన్న ఎరెన్ ని తినేస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన మికాసా అది చూసి ఎరెన్ ని తిరిగి ఇవ్వు అంటూ ఫీమేల్ టైటన్ ని ఫాలో అయ్యి అటాక్ చేస్తుంది. టైటన్ కింద పడుతుంది. మికాసా టైటన్ ని చంపాలని మెడ వెనుక కట్ చేయాలని చూస్తుంది. టైటన్ ఆ ప్లేస్ ని గట్టిగా చేస్తుంది. మికాసా కత్తి విరిగిపోతుంది. టైటన్ లెగిచి పరిగెడుతుంది. మికాసా ఎరెన్ ఖచ్చితంగా బతికే ఉన్నాడు, ఎలాగైనా టైటన్ ని చంపి ఎరెన్ ని బయటికి తీయాలి అనుకుని కొత్త కత్తి తీసుకొని టైటన్ ని ఫాలో అవుతుంది. లీవై మికాసాని ఆపి టైటన్ ని కొంచెం డిస్టెన్స్ నుంచి ఫాలో అవుదాం అంటాడు. లీవై మికాసా టైటన్ ని ఫాలో అవుతారు. లీవై టైటన్ ని అటాక్ చేస్తాడు. లీవై ఎంత ఫాస్ట్ గా అటాక్ చేస్తాడంటే టైటన్ కి రికవర్ అయ్యే టైం కూడా ఇవ్వడు. టైటన్ కింద పడిపోతుంది. టైటన్ నోట్లో ఎరెన్ ఉంటాడు. ఎరెన్ బ్రతికే ఉంటాడు. లీవై మికాసా ఎరెన్ ని తీసుకొని వెళ్లిపోతారు. ఫీమేల్ టైటన్ అక్కడ ఉంటుంది.
టైటన్ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. సోల్జర్స్ అందరూ వాల్ రోస్ కి తిరిగి వెళ్తూ ఉంటారు. చాలా మంది సోల్జర్స్ చనిపోతారు. సోల్జర్స్ డెడ్ బాడీస్ ని వాళ్ళతో తీసుకొని వెళ్తారు. కొంతమంది సోల్జర్స్ బాడీస్ దగ్గర టైటన్స్ ఉన్నాయని బాడీస్ ని అక్కడే వదిలేస్తారు. ఒక సోల్జర్ నా ఫ్రెండ్ బాడీని వెళ్లి తీసుకొద్దాము అంటే ఎర్విన్ అది డేంజర్, టైటన్స్ మనల్ని ఫాలో అవుతాయి అంటాడు. సోల్జర్ వినకుండా అడవికి వెళ్లి తన ఫ్రెండ్ బాడీని తీసుకొస్తాడు. టైటన్స్ కూడా అతనిని ఫాలో అయ్యి వస్తాయి. సోల్జర్స్ వాల్ రోస్ కి దగ్గరగా ఉంటారు. ఇప్పుడు సోల్జర్స్ టైటన్స్ తో ఫైట్ చేసే టైం లేదు. టైటన్స్ ని స్లో చేయడానికి కష్టమైన సోల్జర్స్ డెడ్ బాడీస్ టైటన్ మీదకి వేస్తారు. టైటన్స్ స్లో అవుతాయి. సోల్జర్స్ వాల్ రోస్ కి వెళ్లిపోతారు. వాల్ రోస్ కి వెళ్ళంగానే అక్కడ చనిపోయిన సోల్జర్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎర్విన్ ని లీవైని చనిపోయిన వాళ్ళ వల్ల ఏమైనా యూజ్ ఉందా, టైటన్స్ ని ఓడించగలిగారా అని అడుగుతారు. ఎర్విన్ లీవై దగ్గర సమాధానం ఏమీ ఉండదు. సైలెంట్ గా వెళ్తూ ఉంటారు. ఈసారి ప్రతిసారి కన్నా ఎక్కువ మంది చనిపోతారు. ఎందుకు అంతమంది చనిపోయారు అని ఎర్విన్ ని వాల్ చీనాకి ఎంక్వైరీకి పిలుస్తారు. వాల్ చీనాలో యానీతో మిలిటరీ టీమ్ లో మార్లో హిట్ ఉంటారు. మార్లో కూడా ఎరెన్ లాగానే ఆలోచిస్తాడు. వాల్ చీనాలో చాలా కరప్షన్ ఉంటుంది. మార్లోకి కరప్షన్ ఆపాలని ఉంటుంది. యానీ టీమ్ కి వాల్ చీనాకి వచ్చిన సర్వే టీమ్ ని గార్డ్ చేయమంటారు. యానీ సర్వే టీమ్ ని గార్డ్ చేస్తున్నప్పుడు ఆర్మిన్ వచ్చి ఎరెన్ ఇక్కడ నుంచి పారిపోవడానికి మాకు హెల్ప్ చెయ్యి, ఎరెన్ ఇక్కడ ఉంటే ఎరెన్ ని చంపేస్తారు అంటాడు. సర్వే టీమ్ లో ఎరెన్ ప్లేస్ లో జాన్ ఉంటాడు. యానీ ఎరెన్ కి హెల్ప్ చేస్తుంది. ఆర్మిన్ సబ్వే నుంచి బయటికి వెళ్దాం అంటాడు. యానీ సబ్వేలో నుంచి అయితే నేను రాను అంటుంది. యానీనే ఫీమేల్ టైటన్, అది అందరికీ తెలిసింది. యానీని సబ్వేలోకి తీసుకువెళ్తే యానీ టైటన్ గా మారలేదు. అప్పుడు యానీని పట్టుకోవాలని ప్లాన్ వేస్తారు. యానీ టైటన్ లాగా మారుతుంది. ఎరెన్, ఆర్విన్, మికాసా సబ్వేలోకి పారిపోతారు. టైటన్ యానీ ఎరెన్ ని పట్టుకోవాలని చూస్తుంది. టైటన్ యానీ సబ్వేని పైనుంచి తొక్కుతుంది. ఎరెన్ వాళ్ళు సబ్వేలో సేఫ్ గా ఉండరు. ఎరెన్ టైటన్ గా మారి మికాసా ఆర్మిన్ ని కాపాడాలనుకుంటాడు. ఎరెన్ చెయ్యి కొరుక్కుంటాడు, కానీ టైటన్ గా మారలేడు. ఎరెన్ కి తన ఫ్రెండ్ అయిన యానీనే ఫీమేల్ టైటనో కాదో అని డౌట్ పడతాడు. ఎరెన్ కి యానీతో ఫైట్ చేయాలని ఉండదు. అందుకే ఎరెన్ టైటన్ గా మారలేడు. మికాసా, ఆర్మిన్ సబ్వే బయటికి వెళ్లి టైటన్ యానీతో ఫైట్ చేస్తారు. యానీ సబ్వేలో ఉన్న ఎరెన్ ని తొక్కుతుంది. ఎరెన్ కి దెబ్బలు తగులుతాయి. ఆర్మిన్ ఎరెన్ దగ్గరికి వెళ్తాడు. జాన్ ఎరెన్ వేషం తీసేసి టైటన్ యానీతో ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఎర్విన్, లీవై సర్వే టీం కూడా వెళ్ళాలనుకుంటారు. ఎర్విన్ ఏదో ప్లాన్ చేశాడు అని మిలిటరీ టీం ఎర్విన్ ని ఎక్కడికి వెళ్ళనివ్వరు. ఇప్పటిదాకా టైటాన్ ని చూడని వాల్ చీనాలో ఉన్న మిలిటరీ టైటాన్ వాల్ చీనాలోకి ఎలా వచ్చింది అని షాక్ అయి భయపడతారు. ఎరెన్ టైటాన్ అయ్యి టైటాన్ యానీతో ఫైట్ చెయ్యాలి, అది ప్లాన్. కానీ ఎరెన్ టైటాన్ గా మారలేకపోతాడు. ఆర్మిన్ ఎరెన్ తో సాక్రిఫైస్ చేయలేని వాళ్ళు ఏమీ మార్చలేరు. ప్రపంచాన్ని మార్చాలంటే సాక్రిఫైసెస్ చెయ్యాలి అంటారు. జాన్, ఆర్మిన్ టైటన్ యానీని హాంజీ ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తారు. హాంజీ అడవిలో లాగానే టైటన్ యానీని వెపన్స్ తో నెట్ లో ట్రాప్ చేస్తారు. ఆ ట్రాప్ యానీని బంధించలేకపోతుంది. టైటన్ యానీ లెగిచి అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఎరెన్ టైటన్స్ వాళ్ళ అమ్మని తినేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపేసింది గుర్తు తెచ్చుకుంటాడు. ఎరెన్ కి ఆల్రెడీ దెబ్బలు తగిలి ఉన్నాయి. దెబ్బల నుంచి టైటన్ గా మారతాడు. టైటన్ ఎరెన్ పరిగెత్తుతూ వెళ్లి కోపంగా టైటన్ యానీని కొడతాడు. వాల్ చీనా చర్చ్ లో టైటన్స్ నుంచి మమ్మల్ని కాపాడు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. టైటన్ ఎరెన్, టైటన్ యానీ ఫైట్ చేస్తూ చర్చ్ మీద పడతారు. చర్చ్ లో కొంతమంది చనిపోతారు. గోడలు బానే ఉన్నాయి, మరి టైటన్స్ వాల్ చీనా వరకు ఎలా వచ్చాయి అని అందరూ భయపడతారు. సర్వే టీం టైటన్ యానీతో ఫైట్ చేస్తారు. మిలిటరీ టీం టైటన్స్ ని చూసి భయం వేసి ఏమి చేయకుండా అలానే చూస్తూ ఉంటారు. టైటన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి పరిగెత్తుతారు. ఎర్విన్ మిలిటరీతో ఇదంతా నా ప్లాన్, మన ఫ్యూచర్ కోసమే చేస్తున్నాను అంటాడు. మిలిటరీకి నమ్మాలని లేకపోయినా ఎర్విన్ ని టైటన్ తో ఫైట్ చెయ్యమని వదిలేస్తారు. ఈసారి టైటన్ ఎరెన్ టైటన్ యానీతో కంట్రోల్లో ఉండి గట్టిగా ఫైట్ చేస్తాడు. టైటన్ యానీ టైటన్ ఎరెన్ ని ఎంత కొట్టినా టైటన్ ఎరెన్ ఓడిపోకుండా టైటన్ యానీతో ఫైట్ చేస్తాడు. టైటన్ ఎరెన్ టైటన్ యానీని ఓడించబోతాడు. టైటన్ యానీ వాల్ చీనా ఎక్కి తప్పించుకోవాలనుకుంటుంది. మికాసా టైటన్ యానీని
బాల్ షీనాని ఎక్కనివ్వదు. టైటన్ యానీ వాల్ నుంచి కింద పడుతుంది. టైటన్ యానీని కొట్టి తీయబోతాడు. టైటన్ లో యానీ ఏడుస్తూ ఉంటుంది. టైటన్ ఎరన్ యానీని చూసి కొంచెం సేపు ఆగుతాడు. అప్పుడు యానీ చుట్టూ షీల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. యానీ షీల్డ్ ఏమి చేసినా అస్సలు పగలదు. యానీని పట్టుకునే ప్లాన్ సక్సెస్ఫుల్, కానీ యానీ నుంచి ఏమీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేరు. వాళ్ళు చీనాలో ఉన్న ఊరిని నాశనం చేశారు. చాలా మంది చనిపోయారు. అదంతా వేస్ట్ గా పోతుంది. ఎరన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎర్విన్ ని ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఎర్విన్, మన అందరి మధ్యలో కూడా టైటన్స్ ఉన్నారు, ఈసారి మనం వాళ్ళని ఓడిస్తాము అంటాడు. షీల్డ్ లో ఉన్న యానీని సెక్యూర్ గా బేస్మెంట్ లో ఉంచుతారు. ఇంకా చాలా సీక్రెట్స్ ఉంటాయి. నెక్స్ట్ సీజన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.